హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. గాయ్స్, ఇవాళ వచ్చేసి మనము ఒక రెండైతే వెళ్తున్నాము. మన కొడందర్ నుంచి బీంగాల వెళ్ళాలి. బీంగాలకు కూడా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవి వేసుకుని డైరెక్ట్ దొనకలు వెళ్ళి మనకు అన్లోడ్ వేసి రావాలి. ఇప్పుడైతే మా కొడందర్లో అయితే బెడ్ వేసుకున్నా చూడండి. మీకు ఫ్రెండ్ ఒక దగ్గర రావతా చూపిస్తా చూడండి. అది తీరకపోయినా ఎందుకంటే బ్లాగ్ చేస్తాను అనుకోలే, ఇక ఎమర్జెన్సీ వచ్చింది కాబట్టి చేస్తున్నా. గాయస్ చూద్దాం మరి ఏమేమి సామాన్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మా విలేజ్ నుంచి అయితే బెడ్ వేసుకోబోతున్నా. భీమగల్కి వెళ్ళినాక అక్కడ ఏమేమి సామాన్ ఉంటాయి అవన్నీ ఎక్కించుకొని డైరెక్ట్ దోనకల్ అన్లోడ్ చేయాలి. చూద్దాం మరి మధ్య మధ్యలో ఏమేమి ఉంటుంది అనే కథ. ఇక్కడ నుంచి అక్కడికి ఎన్ని కిలోమీటర్లు మైలేజ్ ఏం తీస్తుంది, రెంట్ ఎంత అనేది మొత్తం చెప్పేసి ఓకేనా. వీడియో మొత్తం చూసేయండి, క్రేజీ ఉంటుంది. ఇంకా చూడండి, మనకు ఏంటంటే రీడింగ్ పాయింట్ 0 వేసిన. మా విలేజ్ నుంచి చాలా దాటిపోయినా కాబట్టి 2 కిలోమీటర్స్ చూపిస్తుంది. చూద్దాం మరి దొనకల్ దాకా భీమగల్ నుంచి మోడతోట వెళ్ళాలి, అక్కడ నుంచి అటు దొనకల్. చూద్దాం ఎన్ని కిలోమీటర్లు ఓకేనా. మా విలేజ్ పెట్రోల్ బంక్లోకి అయితే వచ్చేసిన. డీజిల్ ఒప్పించుకొని డైరెక్ట్ మనం వెళ్ళిపోం. ఇక బెడ్ కూడా వేపిస్తా చూడండి. 399 గైస్ చూడండి. మా విలేజ్కి వెళ్ళి చూడండి బెడ్ వేసుకుపోతున్నా. భీమగల్లో కొన్ని ఐటమ్స్ ఉన్నాయట, అక్కడ నుంచి చేసుకొని డైరెక్ట్ దొనకల్ అయితే వెళ్ళిపోవాలి. 399 ఒప్పిస్తున్నా. ముట్టకు లైవ్ చూస్తారు పరేషన్ నాకు మీరేమంటారు. ఇప్పుడే భీమగల్ అయితే వచ్చేసినాం. ఇక్కడ మిగతా సామాన్ ఎక్కించుకొని డైరెక్ట్ దొనకల్కి వెళ్ళి అన్లోడ్ చేసి రావాలి. ఇప్పుడైతే ఇక్కడికి 10 కిలోమీటర్ దూరం అయితే వచ్చేసినాం. ఆపేసిన ఇంజన్. చూద్దాం అక్కడికి ఎంత అవుతుందో. ఆల్మోస్ట్ ఆమె అయితే ఎక్కించేసి ఇవ్వండి. మొత్తం హౌస్ అంటే షిఫ్ట్ అవుతారు, హౌస్ షిఫ్ట్ అవుతారు ఇవ్వండి. నేను ఏదనుకున్నా డైరెక్ట్ ఇప్పుడు దొనకల్ అయితే వెళ్ళిపోయాము. గాయస్ అన్న వాళ్ళది ఇప్పుడే లోడ్ ఎక్కించేసారు. ఆల్రెడీ ఎంట్రీ అయ్యి విలేజ్ దాటుతున్నాం ఆల్రెడీ భీమగల్. డైరెక్ట్ కొంచెం అక్కడ టీ తీసుకొని ఒక ఛాయ్ తాగి మంచిగా కరంగా ఛాయ్ తాగి చిన్న వాటర్ బాటిల్ తీసుకొని అయితే మెల్లిగా వేయేద్దాం ఓకేనా. ఓకే డైరెక్ట్ అక్కడికి వెళ్ళి అన్లోడ్ చేసి ఇంటికి వెళ్ళిపోం. ఇంటి భీమగల్లో ఇవాళ మండే కాబట్టి అంగడి ఉంటుంది, అందుకే చూడండి అక్కడ అందరు వర్క్ వేసుకుంటారు. ఈవినింగ్ 3 నుంచి స్టార్ట్ అవుతుంది అంగడి. ఇప్పుడు రష్ బాగుంటుంది చూడండి. ఆల్మోస్ట్ జనాలు ఎట్లున్నారు. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే బాగా అంటే బాగుంటారు జనాలు, అందరు వర్క్ చేసుకుంటారు. అయితే గాయస్ కొన్ని రెంటల్స్కి వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇవి ప్రజెంట్ నేను ఇది హౌస్ షిఫ్టింగ్ రెంట్కి వెళ్తున్నా కదా, సో సామాను అన్నీ జరగలేరు. సో లేట్ అవుతుంది కొన్ని రెంటల్స్కి తొందర అయిపోతుంది. సో అన్నీ అర్థం చేసుకొని మనం రెంట్ కొట్టాలి కంపల్సరీ. ఇక లైఫ్ అనేది ఇంట్రెస్ట్ అవుతుంది, ప్రతి ఒక్కటి మనకు అనుకున్నట్టు ఉండదు. గైస్ ప్లీజ్ డూ సపోర్ట్ గైస్. నేను రీసెంట్గా వెహికల్ కొన్న సంది ఎక్కువ ఇవి వస్తున్నాయి, ఎందుకంటే మనకు రెంటల్స్ అలా తగులుతున్నాయి. ఇక మనకి ఈఎంఐ పూర్తి వెళ్ళాలి కాబట్టి కంపల్సరీ చేతడం వస్తుంది. ఈఎంఐ పూర్తి వెళ్ళాలి కాబట్టి ఆ మాత్రం ట్రై చేస్తున్నా. ప్లీజ్ డూ సపోర్ట్ గైస్ ఓకేనా. ఇక డైరెక్ట్ ఈ మధ్యలో ఒక మంచిగా గరం గరం ఛాయ్ తాగి ఇక దొనకల్కి అయితే వెళ్ళిపోదాం ఓకేనా. చలో చూడండి టెక్నాలజీయా ఇది ప్యాసింజర్ ఆటోలో వాటర్ ట్యాంక్ కట్టి విలేజ్లో ఫిల్టర్ వాటర్ సప్లై చేస్తున్నట్టు అన్న, వేరే కదా టెక్నాలజీయా. చలో గాయ్స్ ఇప్పుడే మోడతోడు అయితే దాటేసిన. చూడండి వెదర్ కూల్ ఉందని చెప్పి టీ తాగలేను, వర్షం పడితే సామాన్ ఖరాబ్ అవుతాయి అని చెప్పి డైరెక్ట్ వెళ్ళిపోతున్నా. డైరెక్ట్ అన్లోడ్ చేసినాక రిటర్న్లో తాగి వెళ్ళిపోదాం మనం ఓకేనా.
ఇప్పుడైతే ఇంకొక 6-7 కిలోమీటర్స్ అయితే మనకు దొనక వస్తుంది. అక్కడ అన్లోడ్ చేసేద్దాం. ఓకేనా, చేలు. చూడండి గాయస్, దొనకల్ లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు వచ్చేసినాం. ఇక్కడ సరస్వతి విద్యానికేతన్ స్కూల్ ఉంది, దొనకల్. ఓకే గైస్, సామాన్ అంతా అన్లోడ్ చేయగానే మనం బయటకు వెళ్ళిపోము. ఓకేనా, చలో గైస్, మొత్తం అన్లోడింగ్ అయితే వేసారు బ్రదర్ వాళ్ళు. కరోనా కొన్ని ఇవి కూడా తీసేయ. చలో మనం డైరెక్ట్ మొదట్లో టీ తాగి డైరెక్ట్ వెళ్ళిపోము. ఓకేనా, చలో గాయస్, చూడర్రి, కోనందర్ టు భీమ్గల్ టు దొనకల్కి కరెక్ట్ ఇక్కడికి 33 కిలోమీటర్స్ వచ్చింది. అప్ అండ్ డౌన్ అంటే 66 వస్తుంది. రెంట్ వచ్చేసి 500 రెంట్. ఓకేనా గైస్, ఇక మన బండి అయితే 15 నుంచి 18 దాకా ఇస్తుంది ఎవరేజ్. ఇక కామెంట్ చేయండి గైస్, ఎన్ని మిగులుతాయో. డైరెక్ట్ టీరా వెళ్ళిపోదాం. చలో ఇక్కడ మోడదాట్లో 2 హోటల్ బంద్ ఉన్నాయి. ఒకటేమో మాడిఫికేషన్ చేస్తున్నారు, ఇంకోటి బంద్ ఉంది. సో ఇక వాటర్ బాటిల్ తీసుకుంటాను కానీ ఇక మళ్ళీ ఛాయ్ లేదు నడదని చెప్పి ఇప్పుడు బస్ స్టాప్ మీకు వెళ్ళి మనం షార్ట్కట్లో అవుతున్నాం కాబట్టి టాటర్ వస్తుంది. బస్ స్టాప్ మీకు షార్ట్కట్లో అవుతాం కాబట్టి బస్ స్టాప్లో ఉంటుంది హోటల్. అక్కడ ఛాయ్ తాగి ఒక మంచిగా వాటర్ బాటిల్ తీసుకొని తాగి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోం. ఓకేనా, గాయస్ ఇప్పుడే చాయ్ అట్లా నీళ్ళు ఆగి మంచిగా ఇప్పుడే వెహికల్కి వచ్చేసిన టాటర్లకి. కలకం తెచ్చుకున్న 20 రూపాయలు. స్టోరీ ఏంటంటే ఒక్కొక్కట మన ఇది ఇవాళ రెంట్ వచ్చేసి మార్నింగ్ 10 గంటలకు పెట్టిన. టైం వచ్చేసి 1:30 అవుతుంది. దగ్గర 3.5 hours టైం పట్టింది ఈ కిరాయికి. ఇంకొక కిరాయి హాఫ్ అన్ అవర్ పడుతుంది, ఇంకొక కిరాయి గంట పడుతుంది. ఇట్లా చాలా ఉంటాయి. ఇక టైం సెన్స్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఓకే గైస్, రెంట్ అయిపోయింది. ఇంటికి వెళ్తున్నా, బస్సులో ఉన్నా. డైరెక్ట్ ఇంటికి వెళ్ళి కొంచెం పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి. ఇంతటితో వీడియో చేస్తున్నా గైస్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. షేర్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.